विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले आबादी के बीचों बीच वेंचर 6,000 रुपए पर स्क्वायर यार्ड नकद या आसान अकसाद पर। MNC कंपनीज जैसे नेटको फार्मा, जॉनसन एंड जॉनसन, PNG, LV प्रसाद आई इंस्टीट्यूट के करीब, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। गेटेड कम्युनिटी, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल, इलेक्ट्रिसिटी, ट्रांसपोर्ट और मुकम्मल सिक्योरिटी और सेफ्टी के साथ। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। BRS चीफ केसीआर ने चलो वरंगल पर कांग्रेस पर तनकीद की। कांग्रेस पानी, बिजली, रेतुबंधु, बेरोजगारी, खवातीन और बच्चों की बहबूद में बहुत ज़्यादा नाकाम रही है। जो SCU की ज़मीन बेचता है, कल वो उस्मानिया यूनिवर्सिटी की ज़मीन भी बेचेंगे। हाइड्रा ने घरों को तबाह कर दिया है। उन्होंने यानी CM अनुमुला रेवंत रेड्डी ने मुझे असेंबली में आने को कहा। मैं क्यों आऊँ आपकी झूठी कहानियाँ सुनने। तेलंगाना पसमानदा तरक्की कर रहा है। तारीख़ में तमाम हुकूमतों ने किसानों से टैक्स वसूल किया है, लेकिन वाहिद हुकूमत जिसने किसानों को सब्सिडी दी है वो BRS पार्टी है। BRS पार्टी के सदर केसीआर ने पार्टी की सिल्वर जुबली मीटिंग में कहा। केसीआर ने यह भी कहा कि गोलमाल करने में कांग्रेस पार्टी से बेहतर कोई पार्टी नहीं है। यहाँ तक कि दिल्ली से डुप्लीकेट गांधी आए और तेलंगाना के अवाम से खाली वादे किए गए। నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది, తప్పకుండా అడుగుతారు ప్రజలు। ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో BRS కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున। ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాయమా ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు। వాళ్ళ మీద కేసులు, వాళ్ళని పట్టుకపోవడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా, మీరెందుకు దునుకులాడుతుండ్రే? మీకేమక్కడ వచ్చింది? మీకు ఒక్కటి చెప్తున్నా నేను, గ్యారంటీగా పోలీసు మిత్రులారా, ఇవాళ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి, మీ డైరీలలో రాసి పెట్టుకోండి। 100కు 100% ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది BRS గవర్నమెంటే, అది ఎవరు కూడా ఆపలేడు, అది ఎవరి తరం కాదు, ఎవరి వశం కాదు। మీకు తెలియదా? మీరు పోలీసు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు చదువుకోలేదా? మీకు కూడా విజ్ఞానం ఉంది కదా? వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా? ప్రజలను మోసం చేయలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా? మీరెందుకు కేసులు పెడుతున్నారు? నాకు అర్థం కాదు। మీరెందుకు దునుకులాడుతున్నారు? మీరెందుకు బలైతారు? రేపు మీకు రాజకీయాలు ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి। మేము BRS ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించం, చట్టాలను ఉల్లంఘించం। అయినా నేను ఒక్క మాట మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి, ఎక్కడ ఎవరిని మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన TRS లీగల్ సెల్ వీరులు ఉన్నారు, మీరు భయపడే అవసరం లేదు। న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం। మీకు అండగా కేసీఆర్ ఉంటాడు, BRS ఉంటుంది, అందరం ఉంటాం। ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను, నేను బయలుదేరుతా। యాందాకైనా మంచిదే, ఎవరెవరి సంగతి ఏందో, ఎవరైనా లెక్కేందో అన్ని కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా। ఈ రకంగా మనం ముందుకు పోవాలి।